హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజైతే ఆదిలాబాద్‌కు చెందిన అంగన్వాడీ టీచర్ అండ్ అంగన్వాడీ హెల్పర్స్ పోస్ట్‌కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది తెలుసుకుందాం. ముందుగా మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. గూగుల్ లేదా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే ఇలా ఎంటర్ సెర్చ్ బార్లో TGWDCM అని టైప్ చేసి స్క్రెచ్ చేయాలి. స్క్రెచ్ చేయగానే ఇలా ఎంటర్ప్రైజ్ వస్తుంది. ఈ పైన కనిపిస్తుంది కదా AWH అప్లికేషన్ ఫారం. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే ఇలా ఎంటర్ప్రైజ్ వస్తుంది. ఇలా ఎంటర్ప్రైజ్ రాగానే ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్ వచ్చేసి ఆదిలాబాద్. నోటిఫికేషన్స్, స్టార్ట్ డేటు, క్లోజింగ్ డేట్, వేకెన్సీస్, రోస్టర్, నోటిఫికేషన్స్. మీది ఏ డిస్టిక్ అయితే మాది ఆదిలాబాద్ కాబట్టి ఆదిలాబాద్ ఓపెన్ ఆల్రెడీ 9/7/2026 నుండి 27/2026 వరకు ఉంది. మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయవచ్చు, లేదా ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి మీరు PDF డౌన్లోడ్ చేసుకో. ఇలా పోస్ట్కు సంబంధించి అప్లై చేయాలనుకుంటే ప్లీజ్ క్లిక్ హియర్ టు ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్. రెడ్ కలర్లో ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయగానే ఇలా ఎంటర్ప్రైజ్ వస్తుంది. ముందుగా ఇక్కడ పోస్ట్ అప్లయింగ్ ఫర్ మీరు మీ విలేజ్లో ఏ వేకెన్సీ ఉంది అనే దాన్ని బట్టి ఇక్కడ అంగన్వాడీ టీచర్ అయితే అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ అయితే అంగన్వాడీ హెల్పర్. ఇప్పుడు అంగన్వాడీ టీచర్ అనుకుందాం. ఇలా అంగన్వాడీ టీచర్స్ క్లిక్ చేయగానే సెలెక్ట్ డిస్టిక్ ఆదిలాబాద్, తర్వాత సెలెక్ట్ ప్రాజెక్ట్. మీది ఎక్కడ వస్తుందో, ఏ ప్రాజెక్ట్ కిందకి వస్తుందో దాన్ని నార్నూర్ని. తర్వాత సెలెక్ట్ ద నేమ్ ఆఫ్ ద అంగన్వాడీ సెంటర్. మీది ఆ సెక్టర్లో ఎక్కడ ఉందో అది గ్రామ పంచాయతీ యొక్క పేరును సెలెక్ట్ చేయగానే అప్లికేట్ నేమ్ ఇక్కడ, తర్వాత హస్బెండ్ నేమ్, మొబైల్ నంబర్, విలేజ్ ఆర్ వార్డ్, ఫాదర్ నేమ్, ఆధార్ నంబర్, అడ్రస్. ఈ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ ఫిల్ చేసేటప్పుడు మీ 10th మెమోలో ఎలా అయితే ఉందో అలానే ఫిల్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ రిజర్వేషన్. క్యాస్ట్ వచ్చేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోగానే SC క్యారీడ్, ఇక్కడ మేడిగూడలో SC అని చూపెడుతుంది. అదే మనం వేరే విలేజ్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ SC ఉంది, ఇంకో ST ఉంది. చూద్దాం. నార్నో సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ST. మీ విలేజ్లో ఏ వేకెన్సీ ఉందో అదే చూపెడుతుంది ఆటోమేటిక్. తర్వాత మైనారిటీ ఆల్వేస్ మైనారిటీ కాదు కాబట్టి నో అని పెట్టేయండి. తర్వాత టైప్ ఆఫ్ ద రిజల్ట్ ఓపెన్ SSC లేదా GPA ఇన్వాలిడ్స్ ఆర్ ద పాస్వర్డ్ ఆఫ్ ఓపెన్ స్కూల్. మీరు మీ 10thలో మార్క్స్ ఉంటే మార్క్స్, GPA అయితే GPA, తర్వాత ఓపెన్ SSC లేదా ఓపెన్లో GPA, తర్వాత ఈ మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, లేదా ఓపెన్ 10th రాసి ఉంటే ఓపెన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారో మీరు 10th ఏ ఇయర్లో 10th పాస్ అయ్యారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th మెమో. మీ 10th మెమోలో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకోగానే ఇయర్ రాగానే 2005 సపోజ్, తర్వాత 12 డేట్ అనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకొని మీ ఏజ్ ఎంత అన్నది ఆటోమేటిక్గా క్వాలిఫికేషన్ అవుతుంది. ఇది ఉదాహరణ మాత్రమే. తర్వాత డిడ్ యూ కంప్లీట్ ద ఇంటర్మీడియట్. మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటే ఎస్ అని పెట్టండి, నో అయితే నో. టైప్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ఇంటర్. మీరు ఓపెన్లో పాస్ అయ్యారా ఇంటర్మీడియట్, లేదా రెగ్యులర్ అయితే రెగ్యులర్, ఓపెన్ అయితే ఓపెన్. ఇంటర్ ఇయర్ ఆఫ్ పాసింగ్.
మీరు ఇంటర్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ ఇంటర్ మార్క్డ్ స్కోర్, మీరు ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత క్వాలిఫికేషన్స్, మీరు మీ యొక్క హయ్యర్ క్వాలిఫికేషన్ ఎంత, మీరు ఎంత చదివితే అంత. ఇంటర్ ఉంటే ఇంటర్, డిగ్రీ చదివితే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే అది ఎప్పుడు కంప్లీట్ అయిందో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు వెదర్ ఆఫ్ అప్లికేషన్ విండో, మీరు వితంతువున. తర్వాత మీరు బిఫోర్ మ్యారేజ్, మీరు పెళ్ళికి ముందు అనాథన, అదే నో అయితే నో, ఎస్ అయితే ఎస్. ఒకవేళ ఎస్ అయితే ఇక్కడ దానికి సంబంధించి ఫైల్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది పెళ్ళికి ముందు మీరు అనాథ అయితే దానికి సంబంధించి ఫైల్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ దానికి సంబంధించి ఇక్కడ వచ్చేసి రెసిడెన్సీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇక్కడ 10th మీ యొక్క 10th సర్టిఫికేట్ అన్ని 100 KB మధ్యలోనే ఉండాలా, ఇది హయ్యర్ లోపల ఉండకూడదు. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత హయ్యర్ క్వాలిఫికేషన్, మీరు ఇందాక హయ్యర్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేశారు చూడు, దానికి సంబంధించి PDF ఇక్కడ ఫోటో PDF అప్లోడ్ చేయాల్సి ఉంటుంది GPA ఫార్మాట్లో. తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ స్పోర్ట్, మీరు ఏదన్నా స్పోర్ట్స్ కేటగిరీలో మీకు సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత EWS అయితే EWS. తర్వాత ఒకసారి ప్రివ్యూ కొట్టిన తర్వాత మీకు ఏమన్నా డౌట్ ఉంటే వేసి సబ్మిట్ చేయాలి. తప్పకుండా లాస్ట్